20 సంవత్సరాలు అయింది సార్. ఎవరు ఇట్లా రాస్తారు సార్? ఇంత అహంకారం సార్ ఇది. స్పీకర్ గారికి నేను ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఎందుకంటే మీరు చేశారు స్పీకర్ గారు, నేను చేశాను. ఎప్పుడు ఇటువంటి సందర్భం రాలేదు. కానీ మొట్టమొదటిసారిగా ఇంత అహంకారపూరితమైన లెటర్ రాయడం అంటే అహంకారం సార్, పొగురు సార్ ఇది. అది పొగురు, మనిషిలో ఇక తగ్గలే పొగురు. కాబట్టి సార్ సభా హక్కుల సంఘం అవసరం లేదు సార్, ప్రివిలేజ్ కమిటీకి అవసరం లేదు సార్. సభలో అందరి అభిప్రాయాలు తీసుకోండి, ఏం చర్య తీసుకోవాలో తీసుకొని ఆయన ఏం చేయాలో మీరు చేయండి. ఆ లెటర్ బహిర్గతం చేయండి సార్. అది ప్రెస్ పోవాలా, మీడియా పోవాలా, ప్రజలకు తెలియాలి సార్. ప్రజలు తెలియకుండా సార్, ప్రజలకు తెలియజేయండి. ఆయన అహంకారం ఎంత, ఆయనకు ఎంత పొగురుందో. 10 మంది 11 మంది గతంలో కూడా జనార్దన్ రెడ్డి 1994-99 దిగోడు చేశారు. అప్పుడు కూడా 10% ఏదో బుచ్చయ్య చౌదరి గారు తెలుసు. అప్పుడు 10% 27 మెంబర్స్ ఉన్నారు సార్. మొత్తం 27 27 మెంబర్స్ నేను ఉన్నాను అప్పుడు. ఓన్లీ ఫ్లోర్ లీడర్, వాళ్ళ పార్టీకి సంబంధించినంత వరకు ఆయన లీడరు. ఉపేంద్ర గారు ఏ రకంగా తెలుగుదేశం పార్టీకి పార్లమెంట్లో లీడర్గా ఉన్నారో ఆ రకంగా ఉన్నాడు. కానీ సార్ మళ్ళీ ఇంత అహంకారం ఎట్లా సార్? ఆయన ఏం చేయాలో సభ హక్కు ప్రివిలేజ్ అవసరం లేదు సార్. సభ బుచ్చయ్య చౌదరి గారు చెప్పినట్టు సభలో అందరి అభిప్రాయాలు తీసుకొని దాని మీద చర్య తీసుకోవాల్సిందిగా మేము నడిపిస్తున్నాం సార్. నేను కాపాడాలి సార్, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. థ్యాంక్ యూ సార్. రాజుగారు దీన్ని ప్రొలాంగ్ చేసి ఆలోచిద్దాం, డిస్కస్ చేద్దాం. అధ్యక్ష, అత్యంత గౌరవమైన పదవిలో తమరు ఉన్నారు అధ్యక్ష. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లు వచ్చిన విషయం ఆయనకి రాష్ట్రమంతా తెలుసు. అయినప్పటికీ కూడా ప్రజల్లోకి ఏదో ఆయన కోల్పోయినట్టు, ఇక్కడ 164 మంది సభ్యులున్న కూటమి ప్రభుత్వము ఆయనకేదో ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వటం లేదనే భావన తీసుకుని వెళ్ళడానికి ఆయన పూర్తి ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. దీని ప్రకారము డెఫినెట్గా మనం కూడా ప్రజల్లోకి తీసుకుని వెళ్ళవలసిన బాధ్యత ఉంది అధ్యక్ష. సో తమరి ద్వారా నేను గౌరవ సభ్యులందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, తమరు సభ్యుల్ని ఒక కమిటీ వేసి, ఒక ప్రివిలేజ్ కమిటీకి దీన్ని మూవ్ చేసి, అది కూడా ప్రివిలేజ్ ఏదైతే మనం ఒక కమిటీ ఇచ్చిన సభ్యులు ఇచ్చిన రిపోర్ట్ కూడా పబ్లిష్ చేస్తే ప్రజలకి తెలుస్తుంది అధ్యక్ష. ఇప్పుడే గౌరవ సభ్యులు నాదెండ్ల మనోహర్ గారు చెప్పారు, ఆయన చెప్పింది పర్ఫెక్ట్లీ కరెక్ట్ అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, దీనిపైన చర్చ కూడా అవసరం ఉంది అధ్యక్ష. చర్చ అంటే ఏదో వాళ్ళ పైన వేరే విధంగా మాట్లాడటం గురించి కాదు అధ్యక్ష. కనీసము ప్రజల్లోకి మనము సీరియస్గా తీసుకుని వెళ్ళాలి. వీళ్ళు చేస్తున్న ఆంధ్ర రాష్ట్రానికి చేస్తున్న ద్రోహం ఏంటో క్లియర్గా మనం తీసుకుని వెళ్ళవలసిన అవసరం ఉందని తమరి ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. దయచేసి ఈ ప్రివిలేజ్కి ఒక కమిటీ వేయండి అధ్యక్ష, కామన్ కమిటీ వేసి దానిపైన రిపోర్ట్ తమరు తెప్పించుకుని ఒక టైం లైన్స్, గైడ్ లైన్స్ ఇచ్చి తెప్పించుకుని దాన్ని పబ్లిష్ చేస్తే బాగుంటుందని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున కూడా తమరికి విజ్ఞప్తి చేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, వాస్తవంగా చట్టసభలో చూస్తూ పెరిగినోడిని. ఇక్కడ చాలామంది సీనియర్లు ఉన్నారు. సోమిరెడ్డి గారు కానివ్వండి, బుచ్చయ్య చౌదరి గారు కానివ్వండి, మనోహర్ గారు కానివ్వండి, ఫరూక్ గారు కానివ్వండి, అందరినీ చూసి పెరిగినోడిని అధ్యక్ష. చిన్న వయసులో చట్టసభలు ఎట్లా నడుస్తాయి, చర్చలు హోరాహోరీగా జరిగేది. రాత్రి 2-3 వరకు కూడా చర్చ జరిగేది అధ్యక్ష. వ్యక్తిగతంగా ఎప్పుడు దూషించుకునేవారు కాదు, ఇష్యూ పైన మాట్లాడుకునేవారు, చట్టాలపైన చర్చ జరిగేది. ప్రజలకు ఏం కావాలో అదే చట్టసభలో, అలాంటి చట్టాలే చట్టసభలు చేసేవారు అధ్యక్ష. అధ్యక్ష, ఇది నాకు 2వ అవకాశం అధ్యక్ష. గతంలో కౌన్సిల్లో చేశాను, ఈరోజు శాసనసభకు వచ్చాను అధ్యక్ష. కానీ అధ్యక్ష, ప్రతిపక్షం చేయాల్సిన బాధ్యత, వాళ్ళపైన ఉన్న బాధ్యత అంటే ప్రజలు వాళ్ళని గెలిపించారు 11 స్థానాల్లో. ప్రతిపక్ష చేయాల్సిన బాధ్యత కూడా వాళ్ళు చేయకుండా ప్రతిసారి వచ్చి గవర్నర్ గారి స్పీచ్ని కూడా డిస్టర్బ్ చేసి, గవర్నర్ గారిని మనం గౌరవంగా పిలుస్తాం, ఆహ్వానిస్తాం 2 సభల్ని ఉద్దేశించి మాట్లాడారు. కానీ ఆయన్ని కూడా అవమానపరిచే విధంగా చేసి, గతంలో మేము కూడా ధర్నా చేసాం, కూటమి సభ్యులు ధర్నా చేసాం, బెంచెస్ దగ్గర ధర్నా చేసాం. ఏనాడు పోడియం దగ్గరికి మేము రాలేదు. గవర్నర్ గారు ఉన్నప్పుడు ఏనాడు పోడియం దగ్గరికి మేము రాలేదు. ఆ రోజు మేము చాలా డిస్కస్ చేసి గవర్నర్ గారిని గౌరవించాలి, మనం రాకూడదని
ఉందా ఉన్నదో ఆ లైన్, ఆ లక్ష్మణ్ రేఖ ఏదైతే గీసామో నేను దాటలేదు అధ్యక్ష. అధ్యక్ష నేను కూడా కొత్త మెంబర్ని, ఎస్పెషల్లీ అసెంబ్లీలో కొత్త మెంబర్ని అధ్యక్ష. రూల్స్ నేను కూడా తెలుసుకుంటున్నాం అధ్యక్ష. జనరల్గా మనోహర్ గారు ఇక్కడ ఉన్నారు, ఫరూక్ గారు కూడా ఇక్కడ ఉన్నారు, గతంలో స్పీకర్లుగా చేశారు. పార్లమెంట్ మనకి ప్రెసిడెన్స్, జనరల్ డిస్కషన్ లో పార్లమెంట్ ప్రెసిడెన్స్ గా తీసుకుంటారు అధ్యక్ష. అధ్యక్ష డైరెక్షన్స్ బై స్పీకర్ ఆఫ్ లోక్సభ క్లియర్ గా ఉంది. దాంట్లో చాలా స్పష్టంగా 121C లో చాలా స్పష్టంగా షల్ హ్యావ్ అట్లీస్ట్ అ స్ట్రెంగ్త్ ఈక్వల్ టు క్వారం ఫిక్స్ టు కాన్స్టిట్యూట్ అ సిట్టింగ్ ఆఫ్ ద హౌస్, దట్ ఈస్ 1/10 ఆఫ్ ద టోటల్ నంబర్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ ద హౌస్. మీరే చెప్పారు అధ్యక్ష, ఇది ఉంది. ఇంతేకాకుండా సేమ్ డైరెక్షన్స్ మనం ఐ థింక్ మనోహర్ గారు స్పీకర్ గా ఉన్నప్పుడు తీసుకున్నాం అధ్యక్ష. ఆ బుక్ లో కూడా చాలా స్పష్టంగా ఎగ్జాక్ట్ మనం కండిషన్స్ ఫర్ రికగ్నిషన్ లో చాలా స్పష్టంగా చెప్తాం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు మీరు అన్నట్టు సెలెక్టివ్ మతిమరుపు అనుకుంటారు అధ్యక్ష. ఎందుకంటే 13 జూన్ 2019 నాడు ఇక్కడనే కూర్చుంటే ఆయన ఒక మాట మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి. ఆ రోజు ఆ వీడియో కూడా బాగా వైరల్ అయింది అధ్యక్ష. గౌరవ సభ్యులు అన్నారు వీడియో కూడా ఒకసారి ప్లే చేయాలని. దాంట్లో చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారికి 23 మంది శాసనసభ్యులు ఉన్నారు. ఒక 5గురిని లాగేస్తే ఆయనకు 18 లేదంటే 17 మందో ఉంటారు. అప్పుడు ఆయనకు ప్రతిపక్ష నాయకుడి స్టేటస్ కూడా ఉండదు అని స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే హౌస్ సాక్షిగా చెప్పారు అధ్యక్ష. ఇప్పుడు వచ్చి ప్రత్యేకంగా మీ పైన వ్యక్తిగతంగా ఆరోపణలు చేస్తాం, ఆయనకున్న దొంగ పేపర్ దొంగ ఛానల్ వాడి ఆరోపణలు చేస్తాం. హౌస్ పరువుని తగ్గిస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు ఎక్కడ కూర్చోవాలని. ప్రజల తీర్పుని గౌరవించి ప్రజల తరపున పోరాడాల్సిన బాధ్యత పార్టీల పైన ఉంటుంది అధ్యక్ష. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి కన్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ భద్రత సిబ్బంది ఉన్నారు అధ్యక్ష. ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ టుడే. ఎక్కడ కానీ మేము లీడర్ ఆఫ్ అపోజిషన్ కానీ ఎన్ని పరిగణలు తీసుకోకుండా థ్రెట్ బేస్డ్ ఆన్ దట్ Z+ సెక్యూరిటీ ఆయనకి ఇస్తున్నాం. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి Z కేటగిరీ ఉంది అధ్యక్ష, Z+ ఇచ్చారు అధ్యక్ష. అంటే ప్రభుత్వం చాలా క్లారిటీగా వ్యక్తిగత విభేదాలకు వెళ్ళేదేం కాదు. యాజ్ పర్ రిక్వైర్మెంట్ వీ విల్ ప్రొవైడ్. బట్ చట్టం చాలా క్లియర్గా చెప్తే మీకు హోదా రాదు అని చట్టం చెప్తే హోదా కావాలి చట్టాన్ని మీరు ఉల్లంఘించండి అని చెప్తాం. చాలా చాలా బాధాకరం. ఆయనకు అలవాటు చట్టాలను ఉల్లంఘిస్తాం, అది తీసుకొచ్చి ఈ హౌస్ పైన రుద్దుతాం. ఆ సాక్షి పత్రిక ద్వారా రాస్తాం. నిజంగానే చాలా చాలా బాధాకరం అధ్యక్ష. ఎందుకంటే సీనియర్లు ఇప్పటికే మనోహర్ గారు మాట్లాడారు. తప్పనిసరిగా దీన్ని సీరియస్గా హౌస్ అందరం తీసుకోవాలి. ఎందుకంటే ఇది ప్రాక్టీస్ కింద అవ్వకూడదు అధ్యక్ష. రేపు ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఈ ప్రాక్టీస్ కరెక్ట్ కాదు. హౌస్ గౌరవం పెరగాలి, చర్చ జరగాలి, ఇష్యూస్ పైన హోరాహోరీగా చర్చ జరగాలి నేను ఆశిస్తున్నా. అప్పుడే మెరుగైన చట్టాలు మనం తయారు చేయగలుగుతాం, చట్టాలు కావాల్సిన సవరణలు తీసుకురాగలుగుతాం అని మీకు తెలుపుకుంటూ మీరు ఏదైతే